నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు అందించిన జలహారతి. త్వరలో ప్రారంభం కానున్న ఏలేరు ఆధునీకరణ పనులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో పనులు జరుగుతున్నాయన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేసిన నాగబాబు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని స్పష్టం. పల్నాడు జిల్లాలోని గుండ్లకమ్మ చెక్ డ్యాంను పరిశీలించిన మంత్రి రామానాయుడు చిన్న తరహా చెక్ డ్యాంలతో బహుళ ప్రయోజనాలుంటాయని గుర్తింపు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అంతకుముందు శ్రీశైలంలో కొలువుతీరిన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని చంద్రబాబు దర్శించుకున్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సాంప్రదాయబద్దంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమావేశమయ్యారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం తొలి రోజే 100% పంపిణీ చేసినట్టు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వెలువరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులైన పింఛన్ లబ్దిదారులందరికీ 1వ తేదీనే ఇంటికే పింఛన్ అందించాలని లక్ష్యాన్ని 100% ప్రారంభించడం శుభపరిణామని అన్నారు. టీడీపీ గ్రామ నాయకుడు తోటరాము మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో పింఛన్ పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, ఈవో పీఆర్డీ రామకృష్ణారెడ్డి, ఉండి ఎండగండి గ్రామాల కార్యదర్శులు కె గోపాలకృష్ణ, కె పవన్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు, కలిదిండి వెంకటకృష్ణంరాజు, ముదునూరి వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖుని అర్హులైన అందరికీ కూడా ఇవాళ పెన్షన్లు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి 100% ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ మన సచివాలయ సిబ్బంది ద్వారాని పెన్షన్లు అందజేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఎమ్మెల్యే అయిన కాంచి 175 నియోజకవర్గాల్లోని ఏ నియోజకవర్గాలు జరగని అభివృద్ధిని ప్రజలని నాయకులందరినీ కూడా ఉత్తేజపరిచి ఆయన పంటకాలంలో ఏంటి మురికాలంలో ఏంటి చెత్తను తొలగించడం వల్ల ఇవాళ ఎంత మొలక వచ్చినా సరేని వెంటనే నీరు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎంతో ఇదిగా కూడా రైతుల్ని పూర్తిగా 100% ఇబ్బంది అనేది కాకుండా 70-80% ఆయన ఇవాళ చెత్త ఎత్తడం వల్ల ఇవాళ చెత్త తీయటం వల్ల ఆయన కృషి వల్లనే ఇవాళ మొలక లేకుండా పోయింది. అలాగని మళ్ళీ ఇంకోటి ఆయన తీసుకున్నారు. మొత్తం ఉండి నియోజకవర్గంలో ఉన్న 72 గ్రామాల్లోని కూడా హై స్కూళ్ళు అయితే బోర్డు స్కూళ్ళు అయితేనే ప్రతి స్కూల్ని కూడా అభివృద్ధి పరచాలని దాతలను ఉత్తేజపరిచి అన్ని హై స్కూల్లో కూడా ఆగస్టు 15 నాటికి అన్ని వసతులు, ఆట స్థలాలు, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్లు కూడా తయారు చేసే ప్రక్రియని ఆయన ఎంతో ఉందాగా ఆయన ప్రవేశపెడతాం. ఉండి చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది. మాకు అటువంటి ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గానికి వస్తానికి ఈవేళ ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా గర్వపడే విధంగానే ఆయన అభివృద్ధి సంక్షేమ పనులు చేస్తున్నారు. ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఇలాగే ఎదరికెళ్ళి ఆయనకు కూడా మా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మంచి పదవి ఇస్తారని మా ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నామని. ఎన్టీఆర్ భరోసా కింద వివిధ పద్ధతుల కింద అంటే డిజేబుల్డ్, అలాగే విడోసు, బెడ్ రీడను, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా మొత్తం మనకి 8,909 పెన్షన్లు అమౌంట్ మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది ఈ ఒక్క రోజులోనే మనం 3,66,84,000. అది ఈరోజు అప్పుడు ఆల్రెడీ మనకి మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 56.55% ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ జరిగింది. సాయంత్రంలోగా మనం మ్యాక్సిమం 100% ఏవో ఒకటి అంటే ఎవరు అందుబాటులో లేనివి తప్పించి టోటల్గా ఈరోజే ఈవినింగ్కే మ్యాక్సిమం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందరికీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి ఫీల్డ్లో వెరిఫై చేస్తూ ఈ
ఈ పంపిణీ కార్యక్రమాన్ని స్పీడప్ చేస్తున్నాం. అలాగే ఈ పెరిగిన పెన్షన్లు ఏదైతే ఉందో ఎన్టీఆర్ భరోసా కింద చాలా 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 ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులందరూ కూడా. అది కూడా మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసి వాళ్ళ తలకు ఆనందాన్ని మాతో పంచుకుంటుంటే ఒక ప్రభుత్వ అంటే మేము ప్రభుత్వ సేవకులుగా మేము అధికారులను వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. సో వాళ్ళకి సేవకులుగా వాళ్ళ ఆనందాన్ని చూసి మాకు కూడా ఎంతో ఆనందం అనిపించింది. ఈ సంతృప్తి అనేది చాలా అద్భుతమైనది. ఈ అనుభూతి అనేది చాలా నిర్వచనీయమైనది. కూటమి ప్రభుత్వ తీరుపై సిపిఎం జిల్లా నాయకుడు దువ్వా శేషబాబ్జీ ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కేంద్ర ప్రభుత్వానికి డప్పులు వాయించేసి సాగిలపడిపోయిన బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ను వ్యతిరేకిస్తూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కుంచే చిన్న, కోనేటి రాసు, కొజ్జవరపు నాగేశ్వరరావు, కరణం విశ్వనాథం, మణి, వీరబాబు, సూర్యచక్రం, బాబూజీ, నేరియా, సూర్యనారాయణ, సత్యబాబు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని సిపిఎం పార్టీకి నిరసన తెలియజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలియజేస్తూ ఈ ధర్నాలు చేస్తా ఉన్నాం. ఎందుకని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నాం. 48 లక్షల కోట్ల బడ్జెట్, ఒక్క రూపాయి రాగి పైసా కూడా ఆంధ్రప్రదేశ్కి కేటాయింపు చేయలేదు. బీహార్ వాళ్ళు బెదిరించారు కాబట్టి 58 వేల కోట్లు ఇచ్చారు. ఆంధ్ర ఎంపీలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సాగిలిపడ్డారు. సాగిలిపడితే కూడా పైసా ఇవ్వలేదు. కేవలం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అప్పుగా ఇచ్చినా, ఎలా ఇచ్చినా నిధులు వస్తాయి, మంచిదే అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుకి, గ్రాంట్కి, నిధులకి తేడా తెలియట్లేదా ముఖ్యమంత్రికి? చాలా అన్యాయం ఇది. ముఖ్యమంత్రి సరే, డిప్యూటీ సీఎం గారు ఇక్కడి నుంచి నెగ్గారు. ఆయన కూడా ఓహో జైజాలు కొడతా ఉన్నారు. ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రాగి పైసా ఇవ్వాల, పోలవరానికి నిధులు ఇవ్వాల, సెంట్రల్ యూనివర్సిటీస్కి డబ్బులు ఇవ్వాల, అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాల. ఇప్పుడు వెనుకబడిన జిల్లాలు 6 జిల్లాలకి స్పెషల్ గ్రాంట్ ఇస్తా అన్నారు, ఇవ్వాల. ఒక మొక్కలో చెప్పాలంటే ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. మాటల మూటలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు. అవి చూసి సీఎం, డిప్యూటీ సీఎం సంతోషపడిపోతూ ఉన్నారు. అందుకని కొంచెం స్పృహ తెచ్చుకుని ఆ బీహార్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే మనకు కూడా ఇచ్చేటట్టు ఫైట్ చేయాలి. మేము చేస్తాం. అధికార పార్టీని కూడా కలిసి రావాలని కోరుతున్నాం. ప్రజా సంక్షేమ పాలన అందించే దిశగా సీఎం చంద్రబాబు పయనిస్తున్నారని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు. గురువారం కమలాపురం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ చేపట్టారు. సీకే దిన్న మండలం నాయనోరిపల్లిలో ఏటూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ అధినేత జగన్ తీరులో మార్పు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం నిబద్ధతో పనిచేస్తోందని, పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టామని, ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తామని ఆయన వివరించారు. ఈరోజు పెన్షన్లు పంచడానికి వచ్చాము. వరుసగా 2వ నెల ముందు ఆయన చెప్పినట్లు 7,000 ఇచ్చారు. 1వ నెల చంద్రబాబు నాయుడు గారు జూన్ 1వ తారీఖు ఇస్తారన్నారు, ఇచ్చారు. మళ్ళీ నెల 4,000 ఇస్తూ ఉన్నారు. పూర్తిగా బెడ్ రిడన్ ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తూ ఉన్నారు. వికలాంగులకు 6,000 ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మేము వస్తే ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నాయనవారిపల్లి ప్రజలందరూ కూడా. వారికి కూడా ధన్యవాదాలు. వాళ్ళ స్వాగతమే చెప్తా ఉంది వాళ్ళలో ఎంత ఆనందం ఉందనేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు చేతుల్లో పెడితే దాని రిజల్ట్స్ మాకు ఇప్పుడే తెలుస్తూ ఉన్నాయి. ఇంత తొందరగా ఆయన చెయ్యడు అని అనుకున్నాం, కానీ వచ్చిన రోజు నుంచే పని చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇది ఆయనకే చెల్లుతుంది. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేస్తాం. ప్రతి ఒక్క పేదవారికి మంచి జరిగేలా చేయాలనేది మా కోరిక. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో చేసి పెడతాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేనప్పటికీ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. గురువారం బేమడోలు, పెరుమాళ్ల స్తంభం సెంటర్, రావిచెట్టు సెంటర్, హెచ్పీ గ్యాస్ కంపెనీ ఏరియా ప్రాంతాల్లోని లబ్దిదారులకు గన్ని వీరాంజనేయులు చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాసు, మాజీ ఏఎంసీ చైర్మన్ దోసనపూడి పుల్లయ్య నాయుడు, పైడిమాల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం వచ్చాక మరి పెన్షన్కి ఇది 2వ నెల 3,000 నుంచి మరి 1,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి మనం ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మరి ఈరోజు కూడా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, జనసేన కుటుంబ సభ్యులు కానీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వాళ్ళ ద్వారా మేము కూడా ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో మరి పాల్గొనడమే కాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ అయితే మరి ఇతర హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా అమలు అవ్వడానికి మేమంతా కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ చాలా అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఉన్నటువంటి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని, ఈరోజు ఇటువంటి పెద్దలందరికీ కూడా ఎవరైతే మరి పెన్షన్ కరువులు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు వచ్చినందుకు మేమంతా కూడా ఎన్డీఏ సభ్యులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది ద్వారా. కడప నగరంలో మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత అరీఫుల్లా ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా జరిగింది. ఈ మేరకు అరీఫుల్లా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్లు పెంచి అందజేయడం హర్షణీయమన్నారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసి త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నామని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు అబ్దుల్లా, సుబ్బారాయుడు, కమల్ బాషా, అల్లా బాకాష్, జీమ్ బాషాతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పోయిన నెల చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఈ 3 నెలల రూపాయలు కట్టి 3,000, ఈ 4,000, 7,000 ఇస్తామని పోయిన నెల 7,000 డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు 96% పోయిన నెల పూర్తిగా అయింది. ఆ 4% అది ఊర్లో లేని వాళ్ళు ఈ నెలలో అందరికీ 100% ఈరోజు సాయంత్రం వరకు 100% 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయిపోతుంది కూడా జీవన వల్ల. ఇప్పటికే 60-65% ఇప్పటికే అయిపోయింది. 5.5 గంటల నుంచి స్టార్ట్ చేశాము. ఇంకోటి ఏం శుభవార్త అంటే ఆగస్ట్ 15 నుంచి కడపలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది. బీదా సాదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ 5 రూపాయల భోజనానికి తిని వాళ్ళు కూడా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారు ఆ హామీలు పూర్తి చేసుకొని వస్తున్నాము. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం అనేది మన ఆగస్ట్ 15 నుంచి అది కూడా మేము పూర్తి చేస్తాము. దాని తర్వాత ఫ్రీ బస్సు ఆడోళ్ళకి అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు బీదోళ్ళకి సంక్షేమ పథకాలు ఏ చెప్పారు అవన్నీ ఒకటిగా ఆయన చేసుకొని వస్తున్నారు. ఇప్పటికే 2 నెలలు అయింది. 2 నెలల్లోనే ఒక 3-4 సంక్షేమ పథకాలు అమలుకు వచ్చినాయి. అవి తొందరలోనే అవి కూడా అమలుకు వస్తాయని మేము ఇప్పుడు కాసేపు ప్రకటనలు.